సారథి గారి పుట్టినరోజు నిజంగా కార్యకర్తలకు ఒక పండగ. ఎందుకంటే అధికారంలో లేనప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఉంటారు, అధికారంలో లేనప్పుడు కార్యకర్తలకి అండ దండ భరోసా మింటే పార్థసారథి గారు. సారథి గారు మొన్న మహానాడులో బడ్జెట్ చదివారు. ఆయన చదివితే కార్యకర్తలు అందరూ కూడా ఒక పండగ చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయన్ని తెలుగుదేశం పార్టీ గుర్తించిందని అందరూ కూడా సంతోషపడ్డారు. సారథి గారు పేదల మనిషి, ఎప్పుడు బడుగు బలహీన వర్గాలతో ఉంటారు. ఎప్పుడు ఆయన అగ్రవర్ణాలతో ఉంటాం మేము చూడలేదు. ఎప్పుడు కూడా ఆయన వెనకాతల బడుగు బలహీన వర్గాలు ఉంటారు. ఆయన మైనార్టీస్ తోటి, ముస్లింస్ తోటి, బడుగు బలహీన వర్గాలతో ఉంటారు. ఆయన ఎప్పుడు కార్యకర్త సంక్షేమం కోసం చూసుకుంటారు. చిన్నోడికి పదవి వచ్చినా వెళ్ళి బొకే ఇచ్చి ఆశీర్వదించే గుణం మింటే నాకు పదవి రావాలనుకోలేదు. ఆయన చిన్నోడికి వచ్చినా సరే వెళ్ళి బొకే ఇచ్చి గౌరవిస్తాడు. నేను చాలా సార్లు అన్నాను, ఏంటంటే గురుగారు అంటారే మనకంటే చిన్నవాడికి పదవి వద్దా మనం గౌరవించాలరా అన్నారు. ఆయన దేవుడు.